భారీ వర్షాలతో వరంగల్ నగరం నీట మునిగింది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్ పరిసరాలు జలమయమైపోయాయి. కాలేజ్ భవనం సెల్లార్లోకి నీరు చేరుకుంది. దీంతో విద్యార్థులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అటు వాగులు ఉప్పొంగి వరద ఉధృతి పెరుగుతూ ఉండటంతో బోట్లతో రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. వరంగల్లో ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. వరంగల్ నగరంలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు నగరం కొంత అతలాకుతలమైంది. రాత్రి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా పలు కాలనీలోకి నీరు చేరింది. దాంతో రాకపోకలకు ఇబ్బంది తలెత్తినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం వరంగల్ నగరంలో ఉన్నటువంటి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల దగ్గర ఉన్నాం. ఇక్కడికి ఈ కళాశాల చుట్టూ పూర్తిగా నీరు చేరిన నేపథ్యంలో విద్యార్థులు సుమారుగా 350కి పైగానే విద్యార్థులు ఇక్కడ రెసిడెన్షియల్లో ఉంటారు. వాళ్ళకి క్యాంటీన్లోకి కూడా సెల్లార్లోకి నీళ్లు రావడం, ఆ తర్వాత భయభ్రాంతులకు గురైనటువంటి నేపథ్యంలో ఇక్కడికి డిఆర్ఎఫ్ టీంని రంగంలోకి దింపారు. క్యాంటీన్ కూడా లేకుండా పోయింది. క్యాంటీన్ పూర్తిగా సెల్లార్లోకి నీళ్లు వచ్చిన నేపథ్యంలో క్యాంటీన్ లేని నేపథ్యంలో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ కళాశాలలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ లోపలికి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి నేరుగా డిఆర్ఎఫ్ టీం దగ్గరుండి వాళ్ళని లోపలికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. పిల్లలకి ఈరోజు కనీసం బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోయిన నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కల్పించేటువంటి ఏర్పాటు చేశారు. మరొక వైపు డిఆర్ఎఫ్ టీం కూడా చూడవచ్చు బోట్లతో సహా పూర్తిగా సంసిద్ధమై ఇక్కడ ఎలాంటి ఆపదొచ్చినా వాళ్ళని రక్షించడం కోసం కావాల్సిన తీరుగా బోట్లతో వరంగల్ నగరంలో ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడికి వస్తున్నటువంటి విద్యార్థులు డే స్కాలర్స్ తో పాటుగా రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించిన కళాశాలకు సంబంధించినటువంటి ఈ కళాశాలకు వాళ్ళందరూ కూడా వెళ్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కొంత ఫ్లోట్ బాగా ఉండేది. దాంతో వాళ్ళు భయభ్రాంతులకు గురి కాకుండా ఉండడం కోసం వాళ్ళని డిఆర్ఎఫ్ టీం స్వయంగా తీసుకెళ్లి వాళ్ళని పంపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరొక వైపు పోతనా నగర్ అలాగే అండర్ రోడ్కు సంబంధించినటువంటి రోడ్లోనూ ఇక్కడ డీకే నగర్, పోతనా నగర్, పల్లుచో శివనగర్ ప్రాంతంలో పూర్తిగా జలమయమై నీటితో నిండిపోయినటువంటి పలు కాలనీల్లో నీటితో నిండిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి డిఆర్ఎఫ్ టీంతో మాట్లాడదాం. అసలు ఎన్ని గంటల నుంచి ఇక్కడ వీళ్ళు వర్క్ చేస్తున్నారు, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేది చెప్పండి. అంటే డిఆర్ఎఫ్ టీం రంగంలోకి దిగి మీరు ఇక్కడ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏం చేశారు, ఎంతమందిని రెస్క్యూ చేసే పరిస్థితి కనిపిస్తుంది? ఇప్పుడు ఇక్కడ మార్నింగ్ దాదాపు 5 o'clock నుండి ఇక్కడ మేము దాదాపు ఒక 10 మంది దాకా సేవ్ చేసినాము. వచ్చిన వాళ్ళకి వర్షం రాత్రి మధ్యాహ్నం 2 గంటల నుండి వర్షం బాగా ఉండడం వలన అప్రమత్తమై నైట్ నుండి పెట్రోలింగ్ చేసుకుంటూ మేము విజిటింగ్ చేసుకుంటూ అందరం ప్రజలకు సేవ్ చేయడానికి మేము బోటు ద్వారా వెహికల్స్ ద్వారా మొత్తం మన హన్మకొండ జిల్లా కానీ వరంగల్ జిల్లా కానీ 4 టీమ్స్ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. పూర్తి స్థాయిలో కాలనీలోకి నీళ్లు చేరిన నేపథ్యంలో మొత్తం డ్రైనేజీని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. డ్రైనేజ్ క్లియర్ చేయడం వల్ల నీళ్లు ఫ్లో అవ్వడం వల్ల కొంత వర్షం అయితే తెరపి ఇచ్చిన నేపథ్యంలో కొంత ఇప్పుడు ఇబ్బంది లేకుండా కొంత ఊపిరి తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. కానీ తెల్లవారులు రాత్రి వర్షం పడ్డ నేపథ్యంలో ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి. పిల్లలు సేఫ్ సైడ్ లోనే ఉన్నారు, కాకపోతే కింద సెల్లార్ లో బాగా వాటర్ ఉన్నాయి. బయట నుంచి రావడానికి పోవడానికి మాత్రం చాలా ప్రాబ్లం ఉంది. పిల్లలు సేఫ్ గానే ఉన్నారు. క్యాంటీన్ కిచెన్ మొత్తం తడిసిపోయిందట కదా, దాంతో మొత్తం ఉంది కానీ ఆల్రెడీ వంట చేసేస్తున్నారు అక్కడ. వంటకేం ప్రాబ్లం లేదు, ఫుడ్ కేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఒక సెల్లార్ డైనింగ్ హాల్ ఒకటే ప్రాబ్లం ఉంది, వాళ్ళు పైన తినేస్తారు. క్లాసెస్ నడుస్తాయి. క్లాసెస్ అంటే ఈ వానకి కొద్దిగా ఇబ్బంది. చూడొచ్చు వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వెళ్లి లోపలికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సెల్లార్ మొత్తం నీటితో మునిగిన నేపథ్యంలో వాళ్ళకి ఈరోజు క్లాసెస్ అయితే నిర్వహించడానికి సాధ్యం కాదని చెప్తున్నారు. ఇలా నగరంలో చాలా చోట్ల వర్షం కారణంగా జనం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు 15 కాలనీల్లో పైగా నీరు చేరింది. రాత్రంతా కురిసినటువంటి ఎడతెరిపి లేని వర్షం కారణంగా పలు కాలనీలో జలమయమైనటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఉదయం నుంచి కొంత థెరపీ ఇచ్చిన నేపథ్యంలో కొంత ఊపిరి వేసుకుంటున్నారు జనం. ఎవరైనా వాదితారు కుమార్ అంటే వరంగల్.